ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమం ధ్యేయంగా ముందుకు సాగుతుందని, అందులో భాగంగానే సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లాల్లో జిల్లా గ్రామాన్ని అభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు సైతం ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య సంకల్పమని స్పష్టం చేశారు. చాలా సంతోషం. ఉదయం మేమందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అంటే రైతులు బాగుండాలి, రైతులు క్షేమంగా ఉండాలి, రైతులు ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటే రైతే దేశానికి వెన్నుముక అనే ఒక కాన్సెప్ట్లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినా రైతులకు ఒక స్వర్ణ యుగంగా భావించి ఈ రైతు రథాలు అనే కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు ఇస్తున్నామో ఇది 14-19లో కూడా రైతు రథాలు అందరికీ ఇచ్చి ప్రోత్సహించినటువంటి కాలం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రైతు రథాలు ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ రైతు రథాలు వ్యవసాయ బృందాలకి అంటే ఫార్మర్ బృందాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ బృందాలుగా ఎస్టీ బృందాలని, బీసీ బృందాలని ఈ బృందాలకు ఇస్తే ఎక్కువగా దీని సబ్సిడీలు చాలా చక్కగా అదే మన ఎస్టీలకు అయితే 75 to 90% వరకు సబ్సిడీ వస్తున్నాయి. బీసీలకు అయితే 50% దాకా సబ్సిడీ ఇచ్చి ఈ రైతు రథాలు ఇస్తున్నాం. అలాగే రైతులకు ముఖ్యంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవ్వటం కానీ, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అని కొనుగోలు కేంద్రాల్లో 24 గంటలు తిరక్క ముందే డబ్బులు వేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏది అంటే మా ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఒకవేళ ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇటువైపే చూస్తున్నారు. ఎందుకు అనంటే రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం. రైతుల్ని ఆదుకునే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పొలాల్లో ఎరువులు ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఉదయం నుంచి మేము 3-4 మీటింగ్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే అది మన అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే ఎంతవరకు అవసరమే అంతవరకే మీరు రైతులు పొలాల్లో ఎరువులు వేయండి, విత్తనాలు సరైన సమయంలో తీసుకోండి, ఎరువులు సరైన సమయంలో తీసుకోండి, పంటలు చక్కగా పండించండి. ఎందుకు అనంటే మనకి ఇక్కడ చాలా మంది వరి మాత్రమే వేస్తున్నారు. వరి కాకుండా మిగిలిన అపరాలు కూడా వేయండి. అలాగే ఈ ట్రాక్టర్ని మంచి చక్కగా వాడుకోండి. మీరంతా కూడా మొదట్లో ఒక కంపెనీ వస్తే కాదు అన్నారని మళ్ళీ ఇంకో కంపెనీ తెప్పించడానికి కూడా మేము వెనకాడలేదు. చక్కగా మంచిగా వాడుకొని అక్కడ ఉన్నటువంటి స్ప్రింక్లర్స్ కూడా ఇస్తున్నాము, టార్ప్లైన్స్ ఇస్తున్నాము, ఆయిల్ ఇంజన్లు ఇస్తున్నాము. ఇవన్నీ ఎస్టీలకు 90%తో ఇస్తున్నాము, బీసీలకు 50%తో వస్తున్నాయి, ఎస్సీలకు 50%తో వస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా క్షేమంగా ఉండి వాళ్ళు చక్కగా పంటలు పండిస్తేనే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండగలుగుతామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రైతులు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి